ఇసుక పరకామణి కేసు అత్యవసరంగా సిబిసిఐడితో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలని, నిందితుడు రవికుమార్ ఆస్తులపై కూడా దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. లోక్ అదాలత్లో కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై కూడా చర్యలు చేపట్టాలని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసింది హైకోర్టు. పరకామణి కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్. టీటీడీ అనుమతి లేకుండా పరకామణి చోరీ కేసు రవికుమార్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని పిటిషన్లో టీటీడీ పేర్కొంది. ఇసుక పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పరకామణి కేసులో హైకోర్టు అయితే వివిధ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఏం చెప్తున్నారు హైకోర్టు? టీటీడీకి సంబంధించి ఈరోజు పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు వేడివేడిగా సాగాయని చెప్పవచ్చు. ముఖ్యంగా హైకోర్టు ఈరోజు పరకామణి కేసును సిబిసిఐడికి అప్పగిస్తూ 2వ తేదీ లోపల తనకు నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. టీటీడీ తీరును పూర్తిగా తప్పుపట్టింది. అప్పట్లో ఉన్న ధర్మారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు చైర్మన్ సుబ్బారెడ్డి, అదేవిధంగా ఏదైతే టీటీడీ సివిఎండ్ఎస్ఓగా పనిచేసిన నరసింహ కిషోర్ అనుమతి లేకుండా ఏ విధంగా కింది స్థాయి ఉద్యోగి అయిన సిఐ స్థాయి ఉద్యోగి అయిన ఏబిఎస్ఓ రాజీ చేసుకున్నాడంటూ కూడా ప్రశ్నించారు. దొంగతో రాజీ చేసుకోవచ్చునా? దొంగ అది టీటీడీ ఏదైతే దేవుని భక్తుల యొక్క సెంటిమెంట్ను ఈ విధంగా వాడుకుంటారా అంటూ కూడా తీవ్ర స్థాయిలో అధిక్షేపణ వ్యక్తం చేశారు. ముఖ్యంగా పరకామణికి సంబంధించి 2023 ఏప్రిల్ 29వ తేదీన చోరీ చేస్తూ రవికుమార్ అనే పెద్దజయం గారి మఠానికి సంబంధించిన ఉద్యోగి చోరీ చేస్తూ పట్టుబడితే సెప్టెంబర్ నెలలో లోక్ అదాలత్లో ఈ కేసును రాజీ చేసుకున్నారు. మొత్తం ఇది 4 నెలల కాలంలో ఏం జరిగాయి అన్న విషయాల మీద సిబిసిఐడి విచారణ చేయాలి. మొత్తం దొంగ సొమ్మును ఏదైతే పంచనామా నిర్వహించకుండా దొంగ సొమ్మును ఏ విధంగా టీటీడీ రాయించుకుంది, అసలు రవికుమార్కు ఉన్న ఆస్తులన్నీ టీటీడీ రాయించుకున్నది ఎందుకు రాయించుకోవాల్సి వచ్చింది అన్న విషయాల మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన ఒక నివేదిక తనకు ఇవ్వాలంటూ డిసెంబర్ 2వ తేదీ లోపల ఇవ్వాలంటూ కూడా కోర్టు తెలిపింది. అదేవిధంగా రాజీ చేసిన న్యాయమూర్తి యొక్క ఆధిక్షేపణ న్యాయమూర్తి పట్ల కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే పరకామణి కేసు విషయంలో టీటీడీ తరఫు న్యాయవాది టీటీడీ చర్యలను సమర్థించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది హైకోర్టు. ముఖ్యంగా ఏదైతే ఇటు ఈ కేసులో ఎవరైతే రాజీ చేసుకున్నారో అటు రవికుమార్, అదేవిధంగా ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఇరువురు కూడా రాజీ చేసుకున్నారు. రాజీ చేసుకున్న జడ్జి మరి ఈ ముగ్గురి పైన కూడా ఒక కమిటీ వేసి దాని పరంగా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఈవో అప్పట్లో ఉన్న ఏదైతే ఉన్నతాధికారులతో పాటు పాలక మండలి సభ్యుల యొక్క వ్యవహార శైలిపైన వారు అత్యవసర సమావేశం పెట్టి తీర్మానం చేసి ఏదైతే పరకామణికి సంబంధించిన కేసును పరకామణి కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ ఆస్తులను టీటీడీకి 14 కోట్లు ప్రభుత్వ లెక్కల ప్రకారము 14 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను రాయించుకున్నారు. బహిరంగ మార్కెట్లో 40 కోట్ల విలువ ఉంటుంది. అయితే ఏవీఎండ్ఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ ఏదైతే చోరీకి పాల్పడ్డ రవికుమార్తో లోక్ అదాలత్లో రాజీ వ్యవహారాన్ని పూర్తిగా తప్పుబట్టిన పరిస్థితి. ముఖ్యంగా ఇలాంటి రాజీ కూడా ఉంటుందా అంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో అధిక్షేపణ వ్యక్తం చేసింది. ముఖ్యంగా పిటిషనర్ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి టీటీడీ లాయర్ చెప్పబోగా ఈ విషయంలో టీటీడీ లాయర్ను పూర్తి స్థాయిలో హైకోర్టు తప్పుబట్టింది. ఏదైతే పిటిషనర్ వ్యవహారం ఇప్పటితో ముగిసింది, ఇక నుంచి హైకోర్టు ఈ కేసును ముందుకు తీసుకెళ్తుందంటూ కూడా చెప్పడం విశేషం. మొత్తం మీద ఇప్పటికే సిఐడి డీజీ ఒక విచారణ చేసి సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏసీబీ డీజీకి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలి. అసలు ఏం జరిగింది, ఎంత ఆస్తి రవికుమార్కు ఉంది, రవికుమార్ ఆస్తులని టీటీడీకి రాయించారా, రవికుమార్కి ఇంకా ఏమైనా ఆస్తులు మిగిలి ఉన్నాయా, అతను ఏదైతే ఇతరులు ఆరోపిస్తున్నట్లు రవికుమార్కు సంబంధించిన ఆస్తులు టీటీడీలోని పెద్దలతో పాటు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా రాయించుకుంటున్నారంటూ జరిగిన ప్రచారంలో వాస్తవం ఎంత, ఇలాంటి విషయాల్లో మొత్తం సమగ్రంగా తనకు ఒక నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సుమారు 1.5 గంటల పాటు ఈ వాదనలు కొనసాగాయి. ఈ వాదనలో పూర్తి
స్థాయిలో హైకోర్టు అటు టీటీడీ తీరుతో పాటు అటు ఏదైతే రాజీ చేసుకున్న జడ్జి యొక్క తీరును కూడా రాజీ చేసిన జడ్జి యొక్క తీరును కూడా తప్పుపట్టినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి డిసెంబర్ 2కు వాయిదా వేస్తూ డిసెంబర్ 2 లోపల ఏదైతే సిబిసిఐడి పూర్తి స్థాయిలో తనకు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి టీటీడీ తనకు తెలియకుండా ఏదైతే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీకి తెలియకుండా ఏదైతే ఏవిఎస్ఓగా పనిచేస్తున్న సతీష్ కుమార్ రాజీ చేసుకున్నాడు అంటూ కూడా చెప్పుకురావడం విడ్డూరం అంటూ కూడా వ్యాఖ్యానించింది. ముఖ్యంగా టీటీడీలో కింది స్థాయి ఉద్యోగి ఏవిఎస్ఓ, అతని పైన విజిఓ ఉంటాడు, అదేవిధంగా సివిఎండిఎస్ఓ ఉంటాడు, వీరిపైన ఈఓ ఉంటాడు, చైర్మన్ ఉంటారు. వీరి నలుగురికి తెలియకుండా అతను ఏ విధంగా రాజీ చేసుకుంటాడంటూ కూడా ప్రశ్నించిన నేపథ్యము. మొత్తం మీద చూస్తే ఈ పరకామణి ఇష్యూలో పూర్తి స్థాయిలో విచారణను కొనసాగించడానికి హైకోర్టు సిద్ధమైంది. అంతేకాకుండా సిబిసిఐడి నివేదిక వచ్చిన తర్వాత ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేస్తారా, జ్యుడిషియల్ కమిటీ ఏదైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా అని తెలుస్తుంది. మొత్తం మీద అయితే రవికుమార్ యొక్క ఆస్తులు ఎన్ని రాయించుకున్నారో అతనికి సంబంధించిన మిగతా ఆస్తులు ఎన్ని ఉన్నాయి అన్న కోణంలో కూడా సిబిసిఐడి దర్యాప్తు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. రేఖ, దామోదరి రాజీ చేసుకోవడానికే సుమారు 14 కోట్లని లిటరల్ గా చూపించారు, కానీ అవి బయట మార్కెట్లో 40 కోట్ల ఆస్తులుగా అని చెబుతున్నారు. ఇంత భారీ మొత్తంలో ఒక రాజీ కోసమే వెచ్చించారు అంటే అసలు రవికుమార్ కి సంబంధించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయి? అసలు రవికుమార్ వేనా ఆస్తులని, లేదంటే రవికుమారే బినామీగా ఉన్నారా? ఈయన వెనకాల ఇంకెవరైనా ఉండి నడిపించే అవకాశం ఏదైనా ఉంటుందా? 20 సంవత్సరాల పాటు పెద్ద జయంగారం మఠం నుంచి ఏదైతే పరకామణి లెక్కింపుకు ఏదైతే తనిఖీ అధికారిగా రవికుమార్ వెళ్ళాడు. ఈ సందర్భంలో అతను ప్రతిరోజు విదేశీ డాలర్లతో పాటు విలువైన నగలు కానీ బంగారం కానీ బయటికి తీసుకొచ్చి వాటిని రియల్ ఎస్టేట్ రూపంలో పెట్టుబడి పెట్టాడంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అతని ఆస్తులు 100 కోట్లు ఉన్నాయంటూ కూడా ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో కానీ మిగతా వారు కూడా పెద్ద ఎత్తున ఆరోపించారు. ఇతనికి సంబంధించిన ఆస్తులు ఒకే అపార్ట్మెంట్లో, తిరుపతికి సంబంధించి పశుపర్తి అపార్ట్మెంట్, అతి ఖరీదైన అపార్ట్మెంట్లో ఇతనికి 14 ఫ్లాట్లు ఉన్నాయంటే అతని స్థాయి ఏదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తికి సంబంధించి అటు మహాబలిపురంతో పాటు చెన్నై, బెంగళూరులో ఉన్న ఆస్తులను టీటీడీకి రాయించారు. అయితే ఇంకా పెద్ద ఎత్తున అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం గత 20 సంవత్సరాలుగా చోరీకి పాల్పడ్డాడంటూ అతనిపైన ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే టీటీడీ విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో కూడా ఏవిఎస్ఓ పై స్థాయి అధికారుల ఒత్తిడి వల్లనే అతను రాజీ చేసుకోవాల్సింది, అతను చాలా మంచివాడంటూ కూడా విజిఓ ఏదైతే సివిఎండిఎస్ఓ కానీ విజిఓ కానీ ఒక క్లీన్ చిట్ సతీష్ కుమార్కి ఇచ్చిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పై స్థాయి అధికారులు ఎవరు ఒత్తిడి చేశారో అన్న విషయాలు కూడా బయటికి రావాలి. ఈ రాజీ వల్ల పై స్థాయిలో ఉన్న వారికి ఎలాంటి లాభం చేకూరింది అన్న కోణంలో కూడా ఇప్పుడు సిబిసిఐడి విచారణ కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద గత ప్రభుత్వంలో 2023లో ఎవరైతే కీలక స్థానాల్లో ఉన్నారో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన 4 నెలల వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటి అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు తగ్గట్టు ఇప్పటికే సిఐడి ఒక సీల్డ్ కవర్ నివేదిక ఇచ్చింది. అంటే అక్కడ దొరికిన రికార్డులు ఏదైతే చోరీ జరిగిన చోట పరకామణిలో ఉన్న సీసీ ఫుటేజ్తో పాటు అదేవిధంగా పరకామణిలో ఆ రోజు దొంగతనం జరిగిందని ఎవరు గుర్తించారు, కేసు ఎవరు పెట్టారు, తిరుమల 1 టౌన్లో కేసు నమోదైంది, ఆ కేసు యొక్క వివరాలు, తర్వాత ఏ విధంగా రాజీ అయింది, ఏదైతే కోర్టులో రాజీ అయిన విషయాలు, లోక్ అదాలత్లో రాజీ చేసిన రికార్డులు, వీటన్నిటిని సీల్డ్ కవర్లో తీసుకెళ్లి హైకోర్టుకు సమర్పించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీటీడీ ఈవో ఒక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశాడు. తనకు ఏదైతే టీటీడీ బోర్డుకు తెలియకుండా ఏవిఎస్ఓ రాజీ చేసుకున్నాడని. కానీ అదే టీటీడీ పాలక మండలి సమావేశంలో ఏకంగా ఇటు ఆస్తుల స్వాధీనం కోసం ఒక అత్యవసర తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇది ఏదైతే దేవాదాయ శాఖ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం తప్పంటూ కూడా నిపుణులు చెప్తున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత ఎందుకు రాజీ విషయం ఆస్తులు రాయించుకోవడం వరకు అత్యవసర తీర్మానం చేసినప్పుడు రాజీ విషయాన్ని ఎందుకు మినిట్స్లో ఎక్కించలేదన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పుడు ఏసీబీ నుంచి ఒక నివేదిక హైకోర్టు కోరిన నేపథ్యంలో ఇప్పటికే సిఐడి నివేదిక ఉంది, ఇప్పుడు ఏసీబీ నివేదిక. ఈ 2 నివేదికల తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి. రేఖ, దామోదర్, అయితే డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలంటూ కూడా అటు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే నిందితుడు ఎవరైతే ఉన్నారో రవికుమార్ ఆస్తులపై కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా అటు ఏసీబీ డీజీని అయితే ఆదేశించారు. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి? ఏసీబీ డీజీ ఎటువంటి విషయాలను పరిగణలోనికి తీసుకొని విచారణ జరిపే అవకాశాలు ఉంటాయి? రేఖ, ఖచ్చితంగా ఏసీబీ
ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది, రవికుమార్ యొక్క ప్రాపర్టీస్ ఏంది, రవికుమార్ ఎంతకాలం నుంచి పెద్దజీయం గారి మఠంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు, అతని ప్రారంభంలో అతని ఆస్తులు ఎంత, అతను ఏ విధంగా ఆస్తులు కొనుగోలు చేశాడో, అతను ఎవరినైనా బినామీగా ఉన్నాడా లేకపోతే అతను ఎవరినైనా బినామీగా పెట్టుకున్నాడా, ఏకంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కాకుండా అటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలో ఉన్న ఆస్తులు ఏమిటి అన్న విషయాల మీద కూడా ఏసీబీ పనిచేసే అవకాశం ఉంది. దీంతోపాటు అతని ఆస్తులను ఏదైనా ఈ ఇష్యూ జరిగిన తర్వాత అతని వద్ద నుంచి ఏదైతే ఎవరికైనా ఆస్తులు రాయించాడా లేకపోతే అతని నుంచి నగదు ఎవరికి వెళ్ళింది అన్న కోణం, అతని బ్యాంక్ అకౌంట్స్ను మొత్తం సీజ్ చేసే అవకాశం ఉంది. గతంలో అతను బ్యాంక్ అకౌంట్స్తో పాటు అతని ఫోన్ కాల్ రేట్ ఏదైతే అతను ఎవరెవరితో మాట్లాడాడో అన్న విషయాలను కూడా ఫోన్ కాల్ ద్వారా ట్రేస్ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అసలు రవికుమార్ ఏదైతే ఆ కేసులో రాజీ అయిన తర్వాత ఇప్పటి వరకు తిరుపతిలో కానీ అటు తిరుమలలో కానీ కనిపించలేదు, ఉద్యోగాన్ని కూడా వదిలివేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి అన్న విషయాన్ని కూడా ఇప్పుడు పోలీసులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ 3 కోణాల్లోనే ఏసీబీ దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తును డిసెంబర్ 2వ తేదీకి తనకు నివేదిక ఇచ్చిన తర్వాత నెక్స్ట్ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్నదే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గతంలో పనిచేసిన వారంతా ఇప్పుడు ఆ విషయం మీద మాట్లాడతారా లేదా, ఇప్పటికే అప్పట్లో సివిఎండ్ఓస్గా పనిచేసిన అధికారి ఓ జిల్లాకి ఎస్పీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరంతా ఏదైతే ఏసీబీ అధికారుల విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందన్న ప్రశ్న కూడా వస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు హాటాట్గా మారాయని చెప్పవచ్చు. రేఖ రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక పరకామణి కేసు అత్యవసరంగా సిబిసిఐడితో విచారణ చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే డిసెంబర్ 2 నాటికి ఈ కేసు విచారణ పూర్తి చేయాలంటూ నిందితుడు రవికుమార్ ఆస్తులపైన కూడా దర్యాప్తు చేయాలంటూ ఏసీబీ డీజీని ఆదేశించింది హైకోర్టు.